హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా హై ప్రోటీన్ రిచ్ రెసిపీ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేనండి, మీల్ మేకర్ రెసిపీ. మీల్ మేకర్లో చాలా ప్రోటీన్స్ ఉంటుంది కదండి, పిల్లలకు పెట్టాలి కంపల్సరీ. ఇక్కడ ఫస్ట్ నేను పెరుగు తీసుకున్నాను. పెరుగు బీట్ చేసుకుని తీసుకోవాలి. దానిలో కొంచెం మసాలాలు కలుపుతున్నాను. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, ఇంకా కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మీల్ మేకర్ వాటర్లో ఉడికించుకోవాలి. ఇంకా వాటర్ మొత్తం వంపేసి పిండేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ కడాయి తీసుకున్నాను. కడాయిలో కొంచెం గీ ఇంకా ఆయిల్ వేసాను. ఈ రెసిపీ మనం కుక్కర్లో చేసుకుందాం. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను. దీనిలోనే కొంచెం లవంగ్, దాల్చిని, మిరియాలు, ఇంకా షాజీరా వేసాను. అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసాను. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీల్ మేకర్ అంత ఇష్టం ఉండేది కాదు, నేను సరిగ్గా తినేదాన్ని కాదు. నాకు దీనిలో ప్రోటీన్స్ బెనిఫిట్స్ తెలిసినాక ఇది వండుతున్నానండి నేను. మటన్, చికెన్లో ఎంత ప్రోటీన్స్ ఉంటుందో అంత ప్రోటీన్స్ ఉంటుందండి. దీంట్లో కంపల్సరీ ఏదో ఒక వెజిటేబుల్లో కలిపేసి వేసుకోవాలి. మూంగ్ మీల్ మేకర్ పులావ్ చేస్తున్నాను నేను. మీల్ మేకర్ని వాటర్ పిండేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇదిగో ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న ఆలు కట్ చేసి వేసాను. అలాగే మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా పెరుగు, అది వేసాను. పెరుగు వల్ల టేస్ట్ బాగుంటుందండి. మనకి రైస్లో మాయిశ్చర్ ఇస్తుంది. పెరుగు వేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు అలాగే దీనిలో నానబెట్టిన పెసర్లు వేసాను. పెసర్లో కూడా ప్రోటీన్స్ ఉంటుంది కదండి, పిల్లలకి అప్పుడప్పుడు పెసర్లు కూడా పెట్టాలి. ఇప్పుడు ఈ పెసర్లు వేసినాక కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మసాలా మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్కి పట్టాలి. కొంచెం ఫ్రై అయినాక తర్వాత రైస్ వేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నాను నేను. అలాగే 2 కప్స్ వాటర్ వేసాను. నార్మల్ రైసే తీసుకున్నాను నేను. కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. బాస్మతి రైస్కి ఒక 1/2 గ్లాస్ తక్కువ వేసుకోండి వాటర్. ఇది మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో. మీకు కలర్ కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. చాలా హై ప్రోటీన్ రెసిపీ అండి ఇది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.